హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను. మీరు కనుక ఒక జీమెయిల్ అనేది యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీరు దేనికి ఒక దానికి సబ్స్క్రైబ్ అయితే చేసి ఉంటారన్నమాట. మీరు ఆ క్రోమ్ వెబ్సైట్లో కానీ ఏ వెబ్సైట్లో చూసినా కానీ మీరు జీమెయిల్తో అయితే లాగిన్ అయి ఉంటారు కాబట్టి కంపల్సరీగా అది ఆటోమేటిక్గా దానికి అనేది సబ్స్క్రైబ్ అనేది తీసుకుంటుంది. అది ఎటువంటి అవసరం ఉన్న వెబ్సైట్ అయినా సరే, అవసరం లేని వెబ్సైట్ అయినా సరే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఆ విధంగా తీసుకున్న తర్వాత మనకు అనవసరం లేని యాడ్స్ కానీ, అనవసరం లేని ప్రమోషన్స్ కానీ, అనవసరం లేని ఆఫర్స్ అనేవి అది సెండ్ చేస్తూ ఉంటది అన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు నేను జీమెయిల్ అయితే ఓపెన్ చేసిన కదా, ఇక్కడ మీరు చూడొచ్చు నాకు అనవసరం లేని అన్ని సైట్ కి సంబంధించిన ఏవైతే ఆఫర్స్, అంతేకాకుండా ఎవరైనా యాక్సెస్ చేద్దామని చెప్పేసి మనకు లింక్స్ కానీ ఆ విధంగానైతే పంపే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి మనం పొరపాటున ఏదైనా ప్రెస్ చేసినా కూడా పెద్ద లాస్ అనేది జరుగుతుంది. మన బ్యాంక్ అకౌంట్ కానీ, అంతేకాకుండా మన సెక్యూరిటీ పర్పస్ గా ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వేరే వాళ్ళు యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. దాని గురించి ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో 3 లైన్స్ అనేవి కనబడుతున్నాయి కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కింది స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైనా జీమెయిల్ అనేది సెట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఏ జీమెయిల్ ఇప్పుడు మీరు వాడుతుంటారో, ఏదైతే దాన్ని సెక్యూరిటీ ఉంచుకోవాలో దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు కిందికి ఈ విధంగా మిడిల్ దాకా స్క్రోల్ చేస్తే మీకు ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది. అదేంటిదంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్బాక్స్ టిప్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇన్బాక్స్ టిప్స్ అని చెప్పేసి ఒక సైడ్ హెడ్డింగ్ తోని దాన్ని ప్రెస్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసినట్టయితే అన్సబ్స్క్రైబ్ టిప్స్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఇప్పటి వరకు మీరు ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకుని, ఏదైతే మీకు తెలియకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా, వాటి అన్నిటి నుంచి ఇది రిమూవ్ అయితే చేసి పారేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు కనబడుతున్న ఆ బాక్స్ ఉంది కదా బ్లూ కలర్ రైట్ టిక్ ది, దాన్ని అయితే మనం క్లిక్ చేస్తే సింపుల్ గా అది ఆఫ్ అయితే కావడం జరుగుతుంది. దాని వల్ల మనకి ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ అనేవి యాడ్ కావు, ఎటువంటి మనకు ఇరిటేషన్ అనేది ఉండదు అనమాట. ఈ మెయిల్స్ ద్వారా బల్క్ సెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఊకే స్పామ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అవన్నీ డిటెక్ట్ చేసి ఇది ఆటోమేటిక్ గా మనకు రిమూవ్ అయితే చేస్తూ ఉంటది అనమాట. వాటి నుంచి మనం సెక్యూర్ గా అయితే ఉండొచ్చు. ఆ విధంగానైతే ఈ ఆప్షన్ అనేది వర్క్ కావడం జరుగుతుంది. సో ఇట్లా ఫ్రెండ్స్, మీకు స్పామ్ మెసేజెస్ కానీ, స్పామ్ జీమెయిల్స్ కానీ ఏవి రాకుండానైతే మీరు ఈ విధంగానైతే మీ జీమెయిల్ అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. జీమెయిల్ ఈ రీసెంట్ గా అయితే ఆప్షన్ తీసుకొచ్చింది. చాలా మందికి ఈ ఆప్షన్ తెలియదు కాబట్టి ఈ వీడియోని ఒక 10 మందికి అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేలాగా చెప్పండి. వాళ్ళు కూడా ఎటువంటి స్కామ్లకు కానీ ఎటువంటి బారిన పడకుండా అయితే ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ చిన్న సెట్టింగ్ అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది కొత్త వాళ్ళు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డైలీ ఇలాంటి కంటెంట్ వస్తుంది. బాయ్ బాయ్.